హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీని అయితే చేస్తున్నాము. చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, కర్రీ లీఫ్ వేసుకొని వేయించుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా వేసుకొని రెడ్ అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. చూడండి, కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది చికెన్, అలాగే త్వరగా కూడా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి మూత పెట్టి పెట్టేయాలి. ఆ తర్వాత మనం మసాలాలన్నీ వేసి కలిపి పెట్టిన చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టేయాలి. చూడండి, ఇలా కలుపుకున్నాను. ఆ తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా తీసి చూసాను. చూడండి ఎలా ఉడుకుతుందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా వాటర్ వేసుకున్న ఆ తర్వాత మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు తీసుకున్నాను. మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూసుకున్నా, ఉడికిందా లేదా అనేసి చూసుకున్నా. ఆ తర్వాత గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకున్నా. ఉడికిన తర్వాత మరొక ప్యాన్లోకి వేసుకున్నా. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన ప్యాన్కు కొద్దిగా మట్టి పెట్టినాం, అందుకనేసి వేరే దాంట్లో పెట్టుకున్నాం. మా చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.